వాళ్ళు పండ్ల మార్కెట్ని ఒక పండ్ల మీద వీధి మీద వ్యాపారం చేస్తూ ఒక బండిని వదిలిపెట్టాడు. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే వైన్ షాపులు, రిసార్ట్లు, చిల్లర కిరాణా దుకాణాలు, ఆఖరి మిర్చి బండిని కూడా వదిలిపెట్టాడు. ఇది భారతదేశ వ్యాప్తంగా పేరెందుకున్న ప్రజాప్రతినిధి. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలియదు కానీ మొత్తం ఆయనకు, కానీ అన్ని రాష్ట్రాల్లో ఉన్న శాసనసభ్యులలో నెంబర్ 1 శాసనసభ్యుడు. పాపం అమెరికా అధ్యక్షురాలుగా పోటీ చేస్తున్న కమలా హారిస్ నుంచి మంత్రి పదవి ఇప్పి అని చెప్పి ఒక దొంగ లెటర్ రాపించాడు. అంత పెద్ద గొప్ప గనుడు. మరి ఆయన కన్ను ప్రభుత్వం కన్ను పడి ఈడికెళ్ళి దీన్ని షిఫ్ట్ చేసి ఇంకో దగ్గర పోతే ఇది అమ్మకదొబ్బుదామని చెప్పేసి ఒక ఆలోచన చేసింది. కానీ ఇక్కడున్న రైతాంగం కానీ ఇక్కడ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు కానీ ఊకోరు. ఎట్టి పరిస్థితుల్లో తప్పనిసరిగా బుద్ధి చెప్తారు. మరి రాబోయే కాలానికి ఇక్కడ ఒక బ్రహ్మాండమైన మార్కెట్ రావాల్సిందే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. మరి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వారి ఆధ్వర్యంలో వారి చొరవతోటి నిరంజన్ రెడ్డి గారు ఆ రోజు వచ్చి 2022 ఫిబ్రవరి 22 తారీఖు మనం ఒక శిలాఫలకము అక్కడ వేయడం జరిగింది. మార్కెట్ని 350 కోట్ల రూపాయలు కేటాయించి శిలాఫలకం వేసాం. ఆ శిలాఫలకం లాగానే ఉంది. ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోలేదు. మేం చేసిన ఆలోచన, కేసీఆర్ గారు చేసిన ఆలోచన, హరీష్ రావు గారు చేసిన ఆలోచన, మరి మీ మాజీ శాసనసభ్యులు కిషన్ రెడ్డి గారు చేసిన ఆలోచన ఏమాత్రం కూడా రూపుదిద్దుకోకుండా చివరికి ఇలా దళారీలా పాలైపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఈ భూమి అంతా కూడా కాబోతున్నందుకు నిజంగా కూడా మనం బాధపడుతున్నాం. ఎందుకంటే హరీష్ రావు గారు, కేసీఆర్ గారు చేసిన ఆలోచన చాలా బ్రహ్మాండమైంది. రాబోయే తరానికి అంటే రాబోయే 60-70 సంవత్సరాలు కూడా ఇక్కడ బ్రహ్మాండమైన మార్కెట్, అసలు ఎక్కడ కూడా కనీ వీధి ఎరగని రీతిలో సౌత్ ఏషియన్ కంట్రీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మార్కెట్ని ఇక్కడ నెలకొల్పుదామని చెప్పేసి ఆలోచన చేసిండ్రు. మార్కెట్తో పాటు మిగతా చిల్లర మార్కెట్లు అన్ని కూడా ఇక్కడికి వచ్చేటి. అలాగే పెద్ద హాస్పిటల్ వచ్చేది. ఈ ప్రాంత ప్రజలకు అందరూ కూడా బాగా ఉపయోగపడే ఒక అవకాశాన్ని ఈ ప్రభుత్వం నీరు గారుస్తున్నందుకు తప్పనిసరిగా మనం అందరం కూడా తిరుగుబాటు చేయాలి, నిలబడాలి, పోరాడాలి, మనం సాధించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, మరి ఇక్కడ రైతులకు అందరికీ కూడా చాలా మందికి కూడా గతంలో కొన్ని పైసలు డబ్బులు కూడా నష్టపరిహారం ఇచ్చినాం. మనం దాదాపు 10 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇచ్చినాం. ఎందుకు ఇచ్చినాము? ఇక్కడ లేదా, ఇక్కడ ఇచ్చేసినాం. అది అయితే ఈ విధంగా ఈ ప్రాంతాన్ని పరిరక్షించుకొని మనం చేద్దామన్న ఆలోచనని ఇవాళ రియల్ ఎస్టేట్ దళారుల చేతిలో పెట్టబోతున్నందుకు మనం అందరం కూడా దాన్ని ఖండించాలి తీవ్రంగా అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవనీయులు సోదరులు మాజీ మంత్రివారు హరీష్ రావు గారికి, సభకు అధ్యక్షత వహించిన మాజీ శాసనసభ్యులు సోదరులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, ఎల్బీనగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారితో పాటు అట్లాగే కాలేరు వెంకటేష్ గారు, వేదిక మీద ఉన్న క్యామ మల్లేష్తో పాటు వేదిక మీద ఉన్న సోదరులకు అందరికీ, వేదిక ముందు ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. సుధీర్ రెడ్డి గారు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు. అందరి ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున మంచి మార్కెట్ వస్తుంది, ఇక్కడ మంచి బిజినెస్ జరుగుతుంది, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ సెటిల్ అయిపోతారు అని 2 రకాల ఆలోచనలు చేసి కేసీఆర్ గారు అక్కడ ఉన్న వాళ్ళకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికి మంచిగా వైద్య సౌకర్యం కల్పించవచ్చు, అట్లాగే మార్కెట్ కూడా మంచిగా ఏర్పాటు చేయొచ్చు అనే ఆలోచనతో ఆ రోజు తీసుకున్న నిర్ణయంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడున్న మార్కెట్ని షిఫ్ట్ చేసి ఎక్కడో గుట్టలలో ఇస్తామని చెప్పి మార్చి ఇచ్చున్నారు. అంటే దాని వెనకాల ఏం ఉద్దేశం ఉందని ఇప్పటిదాకా మాట్లాడుతున్నాం. నేనేమడుగుతున్నానంటే నిజంగానే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెడితే ఆ కొండల గుట్టలు ఇస్తే వాళ్ళు అక్కడ లెవెల్ చేసుకొని చేస్తారు కదా, మరి అక్కడ ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఒకటి. రెండవది, అక్కడ ఉన్న రైతులు ఉన్నారు చాలామంది, మరి రైతులకు న్యాయం చేయాలనే ఆలోచన కూడా లేకుండా గుడ్డిగా ఆఫీస్లో కూర్చొని ఒక జీవో ఇష్యూ చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎక్కడ ఏ భూమి ఉన్నా దాని వెనకాల ఒక వ్యాపార ధోరణితోనే పనిచేస్తూ ఉంది ప్రభుత్వం తప్పిస్తే ప్రజలకు మేలు జరగాలని ఆలోచన చేయట్లేదు అనేది వాస్తవం. ఇప్పుడే చెప్తా ఉన్నా హరీష్ రావు గారికి, ఇది ఒక 3,000 కోట్లు, ఆ పక్కన నాదర్గుల్లో 7,000 కోట్లు, 10,000 కోట్లు ఇక్కడే కవర్ అయిపోయినాయి, ఇంకా సమస్య లేదు అని చెప్తూ ఉన్నాను.
గతంలో ఎట్లుండిందంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారు ఒకటే చెప్పేది మాకు, ఏ చిన్న పని చేసినా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోండి, నిజంగా ప్రజలకు ఇబ్బంది అయితే ఇమీడియట్గా నాతో చెప్పండి, దాన్ని ఎట్లా చేయాలో చూస్తానని చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు ఎట్లా ఉందంటే ప్రజలు ఎటన్నా పోనీ ఏమన్నా కానీ మా ఖజానా నిండితే చాలన్న లెవెల్ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది వాస్తవం. కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది మనకు. అసలు నిజంగానే మొన్న మా ఒక్క సోదరుడు మాట్లాడుతూ చెప్పినాడు, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అంటారు, భూమి చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు అని చెప్పాడు. వాస్తవమే. ఎక్కడ భూమి ఉన్నా కూడా అక్కడ గద్దల్లాగా వాలిపోతూ ఉన్నారు. మేము అసలు రోజు మాట్లాడుతున్నాం, అసలు ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో. రాష్ట్రం పాలన వదిలేశారు, ఎవరేమన్నా కానీ ఏమన్నా అయిపోయింది, వాళ్ళు అనుకున్న ఎజెండా పూర్తి చేసుకోవడానికి మాత్రమే ప్రభుత్వం ఉన్న పెద్దలు పనిచేస్తున్నారు తప్పిస్తే రాష్ట్రం అభివృద్ధి కోసమో ప్రజల మేలు కోసమో పనిచేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదనేది తేటతెల్లమైంది. ఖచ్చితంగా మనము ఇదొక్క కిషన్ రెడ్డి గారి నియోజకవర్గానికి సంబంధించిన మార్కెట్ కాదు, ఇది మన రాష్ట్రానికి తలమానికంగా ప్రపంచంలోనే బెస్ట్ సౌకర్యాలతో చేయాలనే ఆలోచన కేసీఆర్ గారు చేశారు. కాబట్టి ఇదందరూ మనందరి ఆలోచన, ఈ మార్కెట్ ఇట్లాగే ఉండాలి, దీన్ని కాపాడుకోవడానికి అందరం కూడా గొంతెత్తి మాట్లాడాలి. తప్పకుండా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మనం ఇక్కడ వాలిపోవాలని మాత్రం మరొకసారి మనవి చేసుకుంటూ ఇంకా 2.5 సంవత్సరాలు